నేను మీ వైవిజని విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. ఆంధ్రప్రదేశ్లో రాజకీయాల్లో రోజుకో మలుపు తిరుగుతున్నాయి. వరదలతో అతలాకుతలమైన ఆంధ్రప్రదేశ్ బాధితులకి అండగా ఉండాల్సింది పోయి స్వప్రయోజనాల కోసం పార్టీ ఫిరాయింపులు చేస్తున్నారు. ఇప్పుడు పార్టీ ఫిరాయింపులు ఏంటి అని ఆలోచిస్తున్నారా? పదండి ఆ విషయాలేంటో ఈ వీడియోలో చూద్దాం. సత్తివేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం సొంత గూటికే వచ్చేస్తున్నారా అంటే అవుననే సమాధానం చెప్తున్నారు ఆయన అనుచరులు. టీడీపీ నుంచి సస్పెండ్ అయ్యాక తీవ్ర మనస్తాపానికి గురైన ఆదిమూలం బీజేపీలో చేరుతారనే టాక్ కూడా నడిచింది. కానీ ఆయన మాత్రం వైసీపీలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ మహిళా నాయకురాలపై లైంగిక వేధింపుల ఆరోపణలతో ఆయన సస్పెన్షన్ కు గురయ్యారు. ఎన్నికలకు ముందు ఆయన వైసీపీ నుంచి టీడీపీలో చేరి సత్తివేడు ఎమ్మెల్యేగా గెలిచారు. కానీ 3 నెలలు గడవక ముందే టీడీపీకి ఆయన దూరమయ్యారు. అయితే కనీసం తనకు నోటీసులు ఇవ్వకుండా సస్పెన్షన్ వేటు వేయడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ఎంత జరిగాక పార్టీలో కొనసాగడం అంత శ్రేయస్కరం కాదని భావిస్తున్నారు. అందుకే తిరిగి వైసీపీలోకి వెళ్లాలనే ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఎమ్మెల్యే ఆదిమూలం తనపై లైంగికంగా దాడి చేశారని ఆరోపిస్తూ టీడీపీ నాయకురాలు నేరుగా హైకమాండ్ కు ఫిర్యాదు చేశారు. ఆధారాలతో సహా బయటపెట్టారు. సీక్రెట్ కెమెరాతో చిత్రీకరించిన వీడియోలను ఆమె అందించారు. దీంతో మారు మాట లేకుండా టీడీపీ హైకమాండ్ ఆదిమూలంను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. అయితే దీనిని ఆదిమూలం కుటుంబ సభ్యులు అనుచరులు తప్పుపడుతున్నారు. కనీసం నోటీసు ఇవ్వకుండా నేరుగా చర్యలు తీసుకోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు ఈ ఘటనకు సంబంధించి దర్యాప్తు కొనసాగుతోంది. డిఎన్ఏను పరిశీలిస్తున్నారు. ఇంకా ఫలితాలు రావాల్సి ఉంది. అయితే ఏకంగా పార్టీకి చెందిన ఒక నాయకురాలు తనపై లైంగిక దాడి జరిగిందని చెప్పడంతో హైకమాండ్ సీరియస్ గా తీసుకుంది. వైసీపీ నేతలపై లైంగిక ఆరోపణలు వచ్చి ఆ పార్టీకి ఇబ్బందికర పరిస్థితులు తలెత్తిన నేపథ్యంలో వెనువెంటనే టీడీపీ ఈ ఘటనపై స్పందించింది. చర్యలకు ఉపక్రమించింది. అయితే టీడీపీ అధిష్టానం వ్యవహరించిన తీరులో ఎమ్మెల్యే ఆదిమూలం మనస్తాపానికి గురైనట్లు తెలుస్తోంది. కనీసం తన వయస్సును కూడా పరిగణలోకి తీసుకోకుండా, కనీసం విచారణ చేపట్టకుండా తాను తప్పు చేశానని నిర్ధారించి పార్టీ నుంచి సస్పెండ్ చేయడాన్ని ఆయన తట్టుకోలేకపోతున్నారు. ఆదిమూలంకు టీడీపీలో సైతం మద్దతు లభించలేదు. ఇటువంటి పరిస్థితుల్లో తమిళనాడు సన్నిహిత బీజేపీ నేతల ద్వారా ఆ పార్టీలో చేరడానికి ప్రయత్నాలు చేసినట్లు తెలిసిందే. కానీ ఆయన వైసీపీలోకి వెళ్లాలనే ఆలోచన చేస్తున్నారు. ఆదిమూలంపై వైసీపీ అధినేత జగన్ కు మంచి అభిప్రాయం ఉంది. వ్యక్తిగతంగా ఆదిమూలంను జగన్ అభిమానిస్తారు. దీంతో పార్టీలో చేర్చుకుంటారనే ఆశిస్తున్నారు. త్వరలోనే జగన్ను కలిసి వైసీపీ కండువా కప్పుకోనున్నారని ఆయన అనుచరులు చెప్తున్నారు. ఒకవేళ అదే జరిగితే వైసీపీ ఖాతాలో మరో సీటు పెరుగుతుంది.